నేను ఎప్పుడైతే తనకి నరేషన్ ఇచ్చానో మనం తెలుగులో రాసుకున్నాను, నేను సంవత్సరం తెలుగులో రాసుకున్నాను, 1 year పట్టింది, 10 months ఓన్లీ స్క్రీన్ ప్లే పట్టింది. సో అంత తెలుగులో ప్రిపేర్ అయ్యి సడన్ గా ఆవిడకి హిందీలో ఇంగ్లీష్ లో చెప్పాలంటే అబ్బెబ్బెబ్బే అనుకుంటే ఏదో చెప్పా. అంటే నాకు ఇంగ్లీష్ వచ్చు, బట్ మన తెలుగు స్టోరీని సడన్ గా మనం వేరే లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసేసుకొని చెప్పాలంటే ట్రస్ట్ మీ, ఐ డిడ్ వెరీ బ్యాడ్ జాబ్. నేను అసలుకి ఎలా చెప్పానో కూడా తెలీదు. సో తర్వాత బాండ్ స్క్రిప్ట్ పంపించిన తర్వాత తను అది చదివి ఓకే చెప్పిన తర్వాత నేను ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగా వేదిక గారిని కలిసినాక, నేను చెప్పిన దానికి మీరు ఎలా ఒప్పుకున్నారు అని. సో షీ లవ్ ద సబ్జెక్ట్, అందుకు అండ్ నన్ను ఎందుకో తెలీదు షీ ట్రస్టెడ్ మీ. సో దట్ ఈస్ ద రీజన్ షీ సైన్డ్ అప్. కమింగ్ టు ద సబ్జెక్ట్, నేను యాక్చువల్ గా ఈ మూవీకి సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ సింపుల్ లైన్ ఏంటి అంటే, ఒక అమ్మాయి భయపడటం వల్ల తన లైఫ్ లో ఏమేం జరిగింది, లాస్ట్ కి ఏమైంది, ఇంతే లైన్. బట్ ద స్క్రీన్ ప్లే ఈజ్ కంప్లీట్లీ రన్స్ ద స్టోరీ. నేను ఏమి ఎందుకు రివీల్ చేయలేనంటే, ఈ మూవీకి సంబంధించిన పూర్తి ఏమంటారు అనుభవాన్ని ఆడియన్స్ థియేటర్ లో పొందాలనుకుంటున్నాను. అండ్ యాజ్ అభి గారు చెప్పినట్లు ఇది అవార్డ్స్ విన్ అవటానికి ఇది డాక్యుమెంటరీ మూవీ కూడా కాదు, ఇట్స్ ఎ ప్యూర్ సస్పెన్స్ థ్రిల్లర్ లో ప్రాపర్ కమర్షియల్ మూవీనే. బట్ ఒక స్క్రీన్ ప్లే గానీ, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ కానీ అండ్ ద కాన్సెప్ట్ గురించి మనకి ఇన్ని అవార్డ్స్ రావడం జరిగింది.